పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు బాగా బయట వాతావరణం మాకు వారం రోజుల నుంచి ఎండే లేదు, చల్లగా ఉంది. అసలు వాతావరణము ఎండ అనేదే రావట్లేదు, బాగా చల్లగా ఉంటున్నది వారం నుంచి. ఈరోజు కాస్త కారంగా తినాలని అనిపించింది ఈ చల్లదనానికి. అందుకని చెప్పి బూందీ, ఒక టమాటా, పచ్చిమిరపకాయ వేసి మిక్చర్ చేసుకుందామని చెప్పి ఇలా టమాటాను, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ తరుగుతున్నాను. ఈ బూందీలో ఒక నిమ్మకాయ చెక్క, కొద్దిగా ఉప్పు వేస్తూ తరుగుతూ నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ బూందీ చూసినప్పుడల్లా మా నాన్నగారు నాకు బాగా గుర్తొస్తారు. ఎందుకంటే మేము పిల్లలప్పుడు బూందీ తీసుకొచ్చినప్పుడు నాన్న బూందీలో అమ్మని సన్నగా ఉల్లిపాయ తరిగి ఇవ్వమనేవారు. ఆ సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని ఆయన ఆ బూందీలో తినేవారు. అది గుర్తొచ్చింది నాకు ఇప్పుడు. కానీ నేనైతే ఒక ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిరపకాయ, కాస్త ఉప్పు వేసి ఈరోజు ఈ బూందీ మిక్చర్ని తయారు చేస్తున్నాను. నాన్నైతే ఒక్క ఉల్లిపాయ సన్నగా తరిగించి అమ్మ చేత వేయించుకొని తినేవారు. కొత్తిమీర లేదు ఇంట్లో, నేను ప్రస్తుతము ఉన్న వాటితోటే వేసుకొని కట్ చేసి మిక్చర్ కలుపుదాం అనుకుంటున్నాను. ఉల్లిపాయ ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. ప్రస్తుతం నా దగ్గర ఇంట్లో కొత్తిమీర లేదు కాబట్టి ఉల్లిపాయతోటే టమాటా, పచ్చిమిరపకాయతో తయారు చేస్తున్నాను. ఇవి చేస్తూ నేను ఒక విషయము చెప్పాలనుకుంటున్నాను. 2 రోజుల క్రితము తెలంగాణలో సింగర్ శృతి సంఘటన అందరికీ తెలిసిందే. పాపం ఇప్పుడిప్పుడే ఆ అమ్మాయి బాగా వృద్ధిలోకి వచ్చే టైంలో తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా పెళ్లి చేసుకొని తన జీవితాన్నే స్వయంకృతాపరాధంగా తన జీవితాన్ని తనే పాడు చేసుకుంది. పాపం చనిపోయింది. కొందరేమో హత్య అంటున్నారు, మరి ఆత్మహత్య అంటున్నారు. ఆ అమ్మాయి ఎంత చక్కగా పాటలు పాడుతుందో, జానపద గీతాలు. మంగ్లీ వాయిస్ లాగానే ఉంటుంది ఈ శృతి అమ్మాయిది కూడా. వాయిస్ ఎంత చక్కగా పాటలు పాడుతుందో. ఆ అమ్మాయికి ఇలా చక్కగా వృద్ధిలోకి వచ్చే టైంలో తొందరపడి జీవితంలో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఒక అతని ప్రేమలో పడి తన జీవితాన్నే అంతం చేసుకున్నది చేజేతులారా. తండ్రి అక్కడికి వద్దమ్మా ఈ సంబంధము అని చెప్పినా కూడా వినకుండా ఒక అడుగు ముందుకు వేసి చేసుకుంది. ఎంత చక్కగా పాడుతున్నదో ఆ అమ్మాయి పాటలు. అలాగే ఇప్పుడు పిల్లలు, ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, ఒక చదువుకుంటూ ఉన్నారనుకోండి, అది చదువులో మనం ఒక గోల్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఇలాంటి వ్యవహారాలు, ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు వచ్చాక ఎంతటి మోసాలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఆ అమ్మాయి ఈ మధ్యనే చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూస్లో ఆ అమ్మాయి ఎంత చలాకీగా ఉందో ఆ అమ్మాయి మాటల్లో తెలుస్తుంది. ఎంత ధైర్యంగా ఉందో అనేది కూడా తెలుస్తుంది ఆ అమ్మాయి మాటల్లో. కానీ ఆ అమ్మాయి 20 రోజుల క్రితం, నెల రోజులు కూడా కాలేదు పాపం ఆ అమ్మాయి అంత తొందరగా వెళ్ళిపోతుందని ఎవరూ ఊహించలేదు. మంగ్లీలాగా ఎంతో పెద్ద సింగర్ అవ్వాల్సిన అమ్మాయి, ఎంతో ఫ్యూచర్ ఉంది ఆ అమ్మాయికి. అలాంటి ఫోక్ సింగర్ తొందరగా
అంత తొందరగా వెళ్ళిపోవటము చాలా బాధాకరము. తనకేదన్నా సమస్యలుంటే తల్లిదండ్రులకు చెప్పుకోవాల్సింది, లేదా ధైర్యంగా బయటికి వచ్చేయాల్సింది. అలా కాకుండా అమ్మాయి ఆత్మహత్య చేసుకోవటం అనేది అందరికీ సందిగ్ధంగానే ఉంది. ఏదేమైనా అంత యాక్టివ్గా అంత ధైర్యంగా ఉండే అమ్మాయి అలా చేసుకోవటం అనేది అందరికీ అనుమానంగానే ఉంది. అంత ధైర్యంగా ఉండే ఆ అమ్మాయికి అవగాహన లేకపోవటంతో ఒక అడుగు ముందుకేసి తల్లిదండ్రులు చెబుతున్నా వినకుండా పెళ్లి చేసుకొని తన జీవితానికి తనే అంతం చేసుకున్నట్లుగా అయ్యింది. ఇక్కడ నా బూందీ కలపటం అయిపోయింది. చాలా రుచిగా ఉంది బూందీ. ఏది ఏమైనా ఎవ్వరూ కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినాలి. ఎంతో చక్కగా ప్యారడై సాంగ్స్ పాడుతూ ఫోక్ సింగర్ అవ్వాల్సిన అమ్మాయి ఇంత తొందరగా, ఎంత ఎత్తుకో ఎదగాల్సిన అమ్మాయి ఇంత తొందరగా చనిపోవటం అనేది అందరికీ చాలా బాధగా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఆడపిల్లలు చాలా ధైర్యంగా ఉండాలి. చదువుకునే పిల్లలు ఒక అవగాహన అనేది ఏర్పరచుకోవాలి. చదువుల్లో ముందుకు వెళ్ళాలి. ఈ ప్రేమ వ్యవహారాలు అనేది తగ్గించుకుంటేనే చాలా మంచిది. మాకు వారం నుంచి అసలు ఎండే లేదు. చల్లగా తుఫాను గాలిలాగా ఉంది. ఎంతో చలిగా ఉంది. మంచు ఒకవైపు పొద్దున పూట, సాయంత్రం అయ్యేటప్పుడు చల్లగా ఉండి వాన జల్లు పడుతున్నది. ఈ బూందీ ఇలా తయారు చేసుకొని తింటే ఈ చల్లటి వేళ, ఈ చల్లగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది తినటానికి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా బూందీలో ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, కొద్దిగా సాల్ట్ వేసుకొని తినండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ.